మీకు 2008 నాటి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ గుర్తుందా? ద్రవ్యోల్బణం పెరిగి ప్రపంచం అతలాకుతలమైంది. నాటి రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికీ వణుకే. అయితే మరోసారి అలాంటి దుర్భర పరిస్థితుల్ని ప్రపంచం చూడబోతోంది అనే హెచ్చరికలు వస్తున్నాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడ్డ మన భారత్ పై ఎలాంటి ప్రభావం పడనుంది? భారత్ కి ఎనర్జీ షాక్ కొట్టనుందా? మిడిల్ ఈస్ట్ మంటలు ప్రపంచానికి అంటుకోబోతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు పరస్పరం ఎనర్జీ ప్లాంట్స్ పై దాడులు చేసుకోవడంతో ఎనర్జీ సప్లై చైన్ బ్రేక్ అయింది. ప్రపంచంలో ఎల్ఎన్జీ సరఫరాలో కీలకమైన ఖతార్ నుంచి గ్యాస్ సప్లై నిలిచిపోయింది. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కూడా క్లోజ్ కావడంతో ఆయా దేశాలకు సప్లై తగ్గిపోయింది. భారత్ వినియోగించే సహజ వాయువులో సుమారు 60% పైగా గల్ఫ్ కంట్రీస్ నుంచే దిగుమతి అవుతుంది. దీంతో భారత్లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎల్ఎన్జీ నిలిచిపోవడంతో వెంటనే ప్రభావం పడేది విద్యుత్ ఉత్పత్తిపై, ఎరువుల తయారీపై, సిరామిక్స్, స్టీల్, టెక్స్టైల్ వంటి రంగాలపై. గుజరాత్లోని మోర్బీ సిరామిక్ ఇండస్ట్రీలో గ్యాస్ ఖర్చు మొత్తం ఉత్పత్తిలో 30 నుంచి 40% వరకు వినియోగిస్తుంది. గ్యాస్ ధర 20 నుంచి 30% పెరిగితే ఫైనల్ ప్రోడక్ట్ ధర కనీసం 10 నుంచి 15% పెరగడం ఖాయం. అదే పరిస్థితి సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనూ కనిపిస్తుంది. ఆసియాలో ప్రస్తుతం ఎల్ఎన్జీ స్పాట్ ధర జనవరిలో MMBTUకి సుమారు 750 నుంచి 830 రూపాయల మధ్య ఉండేది. ప్రస్తుతం అది 1300 రూపాయలకు చేరింది. అంటే కేవలం 2-3 నెలల్లోనే 50 నుంచి 60% పెరిగింది. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 6800 రూపాయల నుంచి 8500 రూపాయలకు పెరిగింది. ఇది నేరుగా ట్రాన్స్పోర్ట్, పవర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై పడింది. భారత్లో రోజుకు సుమారు 6.5 బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ వినియోగం జరుగుతుంది. ఇందులో దాదాపు 48 నుంచి 50% ఎల్ఎన్జీ రూపంలోనే దిగుమతి అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ధర 1250 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంది. ఇది పెరిగితే దేశం దిగుమతులపై అదనంగా ఏడాదికి 83,000 కోట్ల ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇది నేరుగా దేశ కరెంట్ అకౌంట్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో సుమారు 5.2% ఉన్న ద్రవ్యోల్బణం ఎనర్జీ సంక్షోభం తర్వాత 7% పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫుడ్ ఇన్ఫ్లేషన్ 6% దాటింది. గ్యాస్ సంక్షోభంతో ఎరువుల ధరలు 20% పెరిగితే ఖరీఫ్ సీజన్ తర్వాత నిత్యావసరాలు కొండెక్కడం ఖాయమంటున్నారు నిపుణులు. మరోవైపు ఎనర్జీ సంక్షోభం రూపాయి విలువపైన ఇంపాక్ట్ చూపించబోతోంది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 93 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ క్రూడ్ 8300 దాటితే రూపాయి విలువ 100కు పడిపోతుంది. రూపాయి బలహీనత వల్ల దేశానికి ఏటా 20,000 కోట్ల అదనపు దిగుమతి భారం పడే అవకాశం ఉంది. మరోవైపు ఇండస్ట్రీ స్లో డౌన్ అయితే జీఎస్టీ రెవెన్యూ పైన ఎఫెక్ట్ పడుతుంది. 2025లో నెలకు సగటు జీఎస్టీ వసూళ్లు 1.7 లక్షల కోట్లు కాగా ఈ పరిస్థితుల్లో 5 నుంచి 8% వరకు తగ్గే ప్రమాదం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం సబ్సిడీలు పెంచాల్సి వస్తే ఫిస్కల్ డెఫిసిట్ 5.1% నుంచి 5.5% వరకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు గ్రామీణ భారతం పైన వార్ ప్రభావం పడనుంది. భారత్లో సుమారు 10 కోట్ల మంది వలస కార్మికులు పట్టణాల్లో పనిచేస్తున్నారు. వీరి ద్వారా గ్రామాలకు వచ్చే వార్షిక రిమిటెన్సెస్ సుమారు 4 లక్షల కోట్ల దాకా ఉంటుంది. ఇండస్ట్రీ స్లో డౌన్ అయితే వలస కూలీల ఉపాధికి గండిపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్ ఉంది. రెపో రేటు ప్రస్తుతం 6.5% వద్ద ఉండగా ఇన్ఫ్లేషన్ 6% దాటితే మరో 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. ఇది ఈఎంఐలు పెరగడం, లోన్ డిమాండ్ తగ్గడం, రియల్ ఎస్టేట్, ఆటో రంగాలపై ప్రభావం చూపిస్తుంది. మొత్తానికి గల్ఫ్ కంట్రీస్ సంక్షోభం భారత్పై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.